హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్లు చూడడం జరుగుతుంది. ఇది పార్ట్ 11 ఫ్రెండ్స్. లాస్ట్ 10 పార్ట్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. లేకుంటే ప్లేలిస్ట్ కూడా మా ఛానల్ అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడొచ్చు అందులోకి వెళ్ళి. ఓకే, ఈ పేపర్ వచ్చేసి 2023 12వ తారీఖు 1 నెల 12వ తారీఖు జరిగిన పేపర్ ఫ్రెండ్స్. టైమింగ్ చూసుకోవచ్చు, 11:45 నుంచి 12:45 జరిగిన పేపర్. ఆల్రెడీ 9 to 10 పేపర్ అప్లోడ్ చేశా ఫ్రెండ్స్. అది పార్ట్ 3లో షిఫ్ట్ 1 అనేది అప్లోడ్ చేశాను, ఇది షిఫ్ట్ 2. ఓకే, అది చూసి చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా ఒకటి రోజుల్లో పేపర్ అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. అలాగే మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో మోటివేషనల్ అండ్ మీలాంటి విద్యార్థులకు కూడా చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేసుకుంటూనే మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. 1 month or 2 months అడుగుతుంది. 1 month వచ్చేసి 20 రూపీస్, 2 months వచ్చేసి 30 రూపీస్. ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలా ఉన్నాయి. వెళ్ళి జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అందులో మీకు ఈ వీడియోలకు సంబంధించిన పీడిఎఫ్, మరి ఇంతకుముందు 10 పార్ట్ల పీడిఎఫ్లు, అలాగే లాస్ట్ ఇప్పుడు మళ్ళీ వచ్చేటి పీడిఎఫ్లు కూడా అందులోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లాన్ తీసుకోండి ఫ్రెండ్స్. 1 month or 2 months మీరు ఇష్టం ఉన్న తీసుకోవచ్చు. ఓకే, ఇంకా దాంతోపాటు మీకోసం స్పెషల్గా ఎగ్జామ్స్ కూడా డిజైన్ చేసే ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మీరు ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎంత అక్యురసీ % వస్తుంది, ఎంత స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి అలా మీకు ఎగ్జామ్స్ కూడా 2-3 లేకుంటే మీరు ఎక్కువ మంది జాయిన్ అయితే ఇంకెక్కువ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. 1 month or 2 monthsకి మీ ఇష్టం ఉన్న సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఆ స్పెషల్ 2 months ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ జీడీకి సంబంధించిన పోస్టులు బంద్ చేసి మళ్ళీ వేరే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులు పెడతాయి. కాబట్టి ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పలరైట్ క్రింది ఏ లోహాల ధాతువు అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, జింక్. ఓకే, జింక్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ది డాష్ మొక్క కణాలలో మాత్రమే ఉంటుంది. మొక్క కణాల్లో ఉండేది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, ప్లాస్టిడ్స్. ఓకే, ప్లాస్టిడ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, నిశగంధి నృత్య ఉత్సవం ఫ్రెండ్స్, పండగ లాంటిది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్, కేరళలో జరుపుకుంటే ఇది నిశగంధి నృత్య ఉత్సవ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫోర్త్ది క్రింది వాటిలో ఏ నూనె గింజ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాటిని రబీలోను మరియు ఖరీఫ్లో పండిస్తారు. రెండు పంటల్లో పండించే పంట ఏది అన్నట్టు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, ఆముదం. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో కస్టర్డ్ సీడ్ అంటారు. ఆముదం నూనె అంటారు కదా ఫ్రెండ్స్. ఓకే, అవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఐదోది క్రింది అంశాలలో లోక్సభ మరియు రాజ్యసభకు సమాన అధికారాలు ఉండవు. వేటిపై అధికారాలు ఉండవు అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, మనీ బిల్లుల పాస్ అనేది వీళ్ళు ఆమోదిస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రపతి ఆమోదిస్తారు ఫ్రెండ్స్. రాష్ట్రపతి సంతకం పెడతారు. వీటిపై హక్కులు మొత్తం రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆరో క్వశ్చన్. మేఘాలయలోని ఏ కొండలు అత్యధిక వర్షపాతాన్ని పొందుతాయి? ఏ కొండలు ఫ్రెండ్స్, మేఘాలయలోని ఏ కొండలు అత్యధిక వర్షపాతాన్ని పొందేటి ఏవి అంటే ఆన్సర్ వచ్చేసి 1 కాశీ కొండలు. ఏంటిది? కాశీ కొండలు, గుర్తుంచుకోండి, కాశీ కొండలు. నెక్స్ట్ సెవెంత్ది పశ్చిమం, ఉత్తరం మరియు దక్షిణం వైపుల నుండి త్రిపుర రాష్ట్రం ఉంది కదా ఫ్రెండ్స్, త్రిపురను చుట్టుముట్టిన దేశం ఏది అంటే 3 సైడ్లు మొత్తము ఒకటే సరిహద్దు కలిగిన దేశం ఏది త్రిపురకు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. ఇదన్నీ నా 3 పక్కల్లోనూ త్రిపురను చుట్టుముట్టింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. బార్డర్స్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. మన రాష్ట్రానికి ఇతర దేశానికి ఉన్న బార్డర్స్ కూడా అవి కూడా అడుగుతారు. వాటిని కూడా చూసుకుంటే మీకు మంచిది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఓకే, 8వది భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక థీమ్ ఏంటిది? 11వ పంచవర్ష ప్రణాళిక ఉంది కదా ఫ్రెండ్స్, వాటి యొక్క థీమ్ ఏంటిది అన్నారు. ఆల్రెడీ పంచవర్ష ప్రణాళికలు ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకే, దీని యొక్క ఆన్సర్ ఏంటిదంటే 3 ఫ్రెండ్స్, వేగవంతమైన మరియు మరింత సమగ్ర అభివృద్ధి వైపు. అండ్ ఇంగ్లీష్లో ఏంటిదంటే టు వాట్ ఫాస్టర్ అండ్ మోర్ దెన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూద్దాం.
ఓకే. నైన్త్ క్వెషన్ 2022 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా యొక్క 36వ ఎడిషన్ డాష్ రాష్ట్రంలో జరిగింది. అంటే 2022 నేషనల్ గేమ్స్ అనేటివి ఇండియాలో 36వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ గుజరాత్. ఇది గుజరాత్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో మీకు కింద చూపిస్తున్నాను. ఓకే. వర్తకం చేయబడిన వస్తువులు మరియు సేవల మొత్తం విలువ వాణిజ్యం యొక్క డాష్గా పరిగణించబడుతుంది. దేనిగా అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ వాల్యూమ్గా పరిగణించబడుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 11ది. ఓకే. 11ది పద్మభూషణ్ అందుకున్న శాస్త్రీయ నృత్య కళాకారిణి అలార్మేల్ వల్లి అంటే ఏ నృత్యానికి చెందింది అన్నట్టు ఫ్రెండ్స్. ఈ బ్రాకెట్ అంటే డాష్లో ఆన్సర్ వచ్చేసి 2 భరతనాట్యం. భరతనాట్యం చెందిన వ్యక్తి అలార్మేల్ వల్లి. ఈమెకు పద్మభూషణ్ అందుకున్నది ఎప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఏ సంవత్సరంలో అందుకుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 12ది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 డాష్తో వివరించబడుతుంది. అంటే ఆర్టికల్ 17 దేంతో అంటే ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 17 ఫస్ట్ ఫ్రెండ్స్ అంటరానితనం నిర్మూలన వాటి గురించి ఆర్టికల్ 17 చెప్తుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో చూపిస్తాను. ఓకే. క్రింది వాటిలో ప్రభుత్వ ఆదాయ బడ్జెట్లో భాగం కానిదేది? ఏంటిది? ప్రభుత్వ ఆదాయ బడ్జెట్ ఉంటుంది ఫ్రెండ్స్, వాటిలో భాగం కానిది ఏది అంటారు. ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ ప్రణాళిక మూలధన వ్యయం. అంటే ప్రణాళిక వేసే మూలధన వ్యయాన్ని అందులో భాగం కాదు ఏదిలో ప్రభుత్వ ఆదాయ బడ్జెట్లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 14ది ఋగ్వేదం డాష్ శ్లోకాలు సమాహారం. అంటే ఎన్ని శ్లోకాల సమాహారం ఋగ్వేదం అంటే ఆన్సర్ వచ్చేసి 1028 శ్లోకాలకు సమాహారం ఫ్రెండ్స్. అంటే అన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే. నెక్స్ట్. ఓకే. 15ది క్రింది వారిలో ఎవరు మార్చ్ 2022లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు 2022లో అయింది? ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి చెందిన అభ్యర్థి. ఓకే. బీజేపీ నాయకుడు. నెక్స్ట్ 16ది ఇంగ్లీష్లో ఉంది, చూసుకోవచ్చు, తెలుగులో చూపిస్తున్నాను. ఓకే. జూలై 2022లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏపీ సీఎం కాదు ఫ్రెండ్స్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. డాష్ అనేది వస్తువులు లేదా సేవల అంతర్రాష్ట్ర సరఫరాల పన్ను విధించడం మరియు వసూలు చేయడం కోసం ఒక నిబంధనను రూపొందించడానికి ఆమోదించిన చట్టం ఇది. ఏంటిది? ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం. ఏంటిది? కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 18ది. ఓకే. 18ది అవధ్ బ్రిటిష్ వారిచే డాష్లో విలీనమైంది. అంటే అవధ్ అనేది బ్రిటిష్ వారిచే ఎప్పుడు అంటే ఏ సంవత్సరంలో విలీనమైంది అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ 1856 1856 1856. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 19ది ప్రముఖ భారతీయ బాక్సర్ మేరీ కోమ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ మణిపూర్. ఓకే. మణిపూర్. ఓకే. ఇది లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 20ది. ఇంకా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. పెయిడ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ పీడిఎఫ్ అందుతుంది ఫ్రెండ్స్. కేవలం 20 రూపీస్ అండ్ 30 రూపీస్ 2 మంత్స్ 1 మంత్ వ్యాలిడిటీతో ఉన్నది. ఇది కేవలం SSGD కోసమే ప్రిపేర్ చేసింది కాబట్టి వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. అందులో గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించబడుతుంది కాబట్టి వెళ్ళి జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే. 20ది క్రింది వాటిలో ఏది పండుగల పండుగ అని కూడా పిలుస్తారు? అంటే పండుగగా అని కూడా పిలుస్తారు. పండుగల పండుగ వీటిని ఆన్సర్ వచ్చేసి హార్మిల్ పండుగ ఫ్రెండ్స్. ఓకే. సెకండ్ది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. అందులో మీకు మెయిన్ కంటెంట్లు అన్నీ అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.